నరేష్ బెజ్జంకి నువ్వు ఎవరో కూడా ఎవరికి తెలియదు. నువ్వేలా బీఆర్ఎస్ సాయం పొందిందా? డాబులు ఆపు జర. నీకు తెలియకపోతే నేనేం చేయను బెజ్జంకి నరేష్. నీకు తెలియకపోతే నేనేం చేయను. ఇప్పుడు నాకు గతంలో ఏ మంత్రి క్లోజో, ఏ మంత్రి నాతో క్లోజ్గా ఉండేదో, ఏ ఎమ్మెల్యేలు క్లోజ్గా ఉండేదో, ఎవరెవరు క్లోజ్గా ఉండేదో నీకెట్లా తెలుసు? నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఉదాహరణకు పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. పాడి కౌశిక్ రెడ్డి నాతో ఎంత సాయం పొంది ఉన్నా నీకు తెలుసా? క్రాంతి ఆందోళనలో ఓడిపోయిన జర్నలిస్ట్ క్రాంతి ఉన్నాడు, ఎమ్మెల్యే ఓడిపోయాడు. వాడు నాకు ఎంత కొట్టిండో నీకు తెలుసా? ఊహిస్తారా మీరు? చిలక ప్రవీణ్ కొన్ని కోట్లకు ఉండాలి, ఊహిస్తారా మీరు? నా నాలెడ్జ్ని వాళ్ళు ఎట్లా వాడుకొని ఆగం చేసినో మీరు ఊహించగలరా? ఊహించలేరు మీరు. చట్టపరంగా నేను చేసిన పనులకు, చట్టపరంగానే, ఇల్లీగల్గా కూడా కాదు, న్యాయబద్ధంగా నేను వాళ్లకు చేసిన సహాయానికి కొన్ని కోట్లకు ఉండాలి. నేను అసలు 2023లోనే నేను అసెంబ్లీలో ఉండాలి, తెలుసా మీకు? తెలియదు మీకు. ఎందుకంటే నన్ను ఈ బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా అవమానించి నా అవసరాన్ని వాడుకొని, నన్ను వాడుకొని వేధించిందో నాకు తెలుసు. అది ఇన్ని రోజులు ఎక్కడా నేను చెప్పకూడదు అనుకున్నా. ఒక 6 సంవత్సరాలు భరించిన నేను వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ అవమానకర మాటలను, వాళ్ళ అవమానకర ప్రవర్తనను ఒక 6 సంవత్సరాలు భరించిన. పోనీలే, ఒకటేసారి మనల్ని నమ్మాలని కూడా లేదు కదా, కొంత మన లాయల్టీని కూడా వాళ్ళు చూడాలి కదా. కానీ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోలే నేను. మీకు తెలియదు నరేష్ బెజ్జంకి, మీకు తెలియకపోతే ఏం చేస్తాం?